మాదిగలకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాట పాడే కృష్ణ మాదిగ గతాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఇంతకీ మందకృష్ణ మాట ఏంటి, జగ్గారెడ్డి ఇచ్చిన రిప్లై ఏంటి చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డగా నేను చెప్తున్నాను కూడా, మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను కాంగ్రెస్లో ఉండబడే నా మాదిగ బిడ్డలారా, మాదిగ నాయకులారా, ఇప్పుడు కాంగ్రెస్ కాడ ఎంపీ టిక్కెట్ మాదిగలకు వచ్చే సమయంలో మాదిగల నోటికాడు కూడు తీసుకున్నది, గుంజుకున్నది కడియం సారే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ మాదిగ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఎవరు బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లయితే మాదిగల సొంత జాతికే మీరు అన్యాయం చేసిన అవుతారు, మోసం చేసిన అవుతారని కూడా గుర్తు చేస్తున్నాను. మందకృష్ణ మాదిగ న్యూట్రల్గా ఉంటేనేమో ఒక ఆన్సర్ వస్తుంది. సరే, బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడితేనేమో ఇంకో తీరు ఉంటుంది. మాదిగలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాదిగల పార్టీ. అసలు ఏబిసిడి వర్గీకరణ కమిషన్ వేసింది ఎవరు? ఆ రోజు సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో ఇదే కృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ షబ్బాష్ అన్న రోజులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మా బీసీలకు అన్యాయం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ మా మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఎంఆర్పిఎస్ ఎప్పుడు మాదిగలకు కోసం కొట్లాడుతున్నది, సమాజంలో పీడిత వర్గాల కోసం కొట్లాడుతున్నది. ఊరుకు ఒక్క ఓటర్ లేని బహిన్లకు టిక్కెట్ ఇస్తే ప్రతి ఊర్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో మాదిగలకు టిక్కెట్ రాకపోవడం ద్రోహం కాదా? 25% ఉండబడే మాలలకు 2 టిక్కెట్లు ఇస్తే, పెద్దపల్లి నాగర్ కర్నూలు 2 టిక్కెట్లు ఇస్తే 70% ఉండబడే మాదిగలకు 2 టిక్కెట్లు రావడం న్యాయం కాదా? ఉమ్మడి రాష్ట్రంలో దామోదర్ రాజనరసింహ గారిని డిప్యూటీ సీఎం అయితే కాంగ్రెస్ పార్టీ కదా చేసింది. మీనా కుమార్ గారు ఎవరు? లోక్సభ స్పీకర్ కదా. దయచేసి బీజేపీకి లాభం చేకూర్చడానికి మాదిగలను డైవర్షన్ చేసే ప్రక్రియలో పని చేయొద్దు అని మాదిగ గారికి సూచిస్తున్నాం.